సో నెక్స్ట్ ఇది మీ జిల్లాకి సంబంధించింది. ఇప్పుడు తిరుపతిని గ్రేటర్ తిరుపతి అనే ఒక ప్రపోజల్ తెర మీదకి గట్టిగా వినిపిస్తోంది. ఈ 24 జరిగే కౌన్సిల్లో దీనికి సంబంధించిన ప్రపోజల్ వినిపించేలా ఉన్నారా అట, ఏంటది? బేసిక్గా ఇది ఒక మంచి వార్త. గ్రేటర్ అనే కాన్సెప్ట్ భవిష్యత్తుకు చాలా అవసరం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం హైదరాబాద్ని గ్రేటర్ హైదరాబాద్ చేశారు. మీరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి హైదరాబాద్ సిటీ ఉన్నప్పుడు అభివృద్ధికి, గ్రేటర్గా మార్చిన తర్వాత జరిగిన అభివృద్ధికి పూర్తిగా ఉల్టాగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా భవిష్యత్ అంతా నగరాలదే. అందరూ నగర జీవనానికి అలవాటు పడుతున్నారు. పేదరికం వల్ల ఉపాధి కోసం వస్తున్నారు, సౌకర్యాల కోసం నగరానికి అలవాటు పడుతున్నారు. కాబట్టి భవిష్యత్తు రాబోయే 20-30 ఏళ్ళలో అబౌవ్ 50% సమాజం నగరాల్లో ఉండబోతోంది. ముఖ్యంగా నేషనల్ హైవేస్ కాబట్టి నగరాలని అభివృద్ధి చేసుకోవాల్సిన ప్లాన్గా అవసరం ఉంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ వచ్చిన తర్వాత రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఆడబెడితే ఆడికి పోవాలన్నా అన్నారు అందరూ. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్న చోట లోకల్ అయిపోయింది, ట్రాఫిక్ కంజెక్షన్ వచ్చేసింది. ఇట్లాంటి వాతావరణం వస్తుంది. కాబట్టి మోడల్గా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో రాజశేఖర రెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్ తీసుకొచ్చారు, గ్రేటర్ విశాఖపట్నం గ్రేటర్ తిరుపతి కూడా ఆయన ఆలోచన. అయితే అనేక కారణాలు తను చనిపోవడంతో వాయిదా పడింది. మళ్ళీ తిరుపతి, గ్రేటర్ తిరుపతి రావడం అనేది రేపు 24వ తేదీ డాక్టర్ శిరీష గారు, మేయర్ గారు, సారాజ్యం ఉన్న కౌన్సిల్ దీన్ని తేల్స్తుంది. అయితే తిరుపతి వాసిగా నేను అనుకుంటుంది, గ్రేటర్ తిరుపతి నాట్ ఓన్లీ తిరుపతి అభివృద్ధికి కాదు, రాష్ట్రానికి, దేశానికి ఒక అసెట్ అవుతుంది. ఎందుకు అంటున్నారంటే మా పక్కన బెంగళూరు ఉంది, మా పక్కన చెన్నై ఉంది. ఆ 2 నగరాలు పెద్ద నగరాలు అయిపోయి కొన్ని సంస్థలు పక్కకు వచ్చేయాలనుకుంటున్నాయి. పక్క కంటే కొంచెం ఎక్స్టెండ్ ఉంటారు. ఆ ఎక్స్టెంట్ ను అందుకునే కెపాసిటీ తిరుపతికి మాత్రమే ఉంది. ఎందుకంటే తిరుపతి 100 ఏళ్ల చరిత్రలో చిన్న భూకంపం రాలేదు, వాతావరణ అసమతులు రాలేదు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అన్నిటికన్నా మంచి మా తిరుపతి నుంచి నగిరి వైపు, మా తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వైపు, తిరుపతి నుంచి కడప వైపు, తిరుపతి చంద్రగిరి వైపు 2-3 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, అడవులు ఉన్నాయి, వాతావరణ సమతుల్యత ఉంది. కాబట్టి తిరుపతి నగరం మహానగరం అయితే తిరుపతి అభివృద్ధి చెందుతుంది. బెంగళూరు, చెన్నైలో ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ఒక మంచి అవకాశంగా ఫైనాన్స్ సెంటర్ అవుతుంది. బహుశా విశాఖపట్నం తర్వాత ఒక ఆర్థిక రాజధానిగా తిరుపతి అవుతుంది. ఇంటర్నేషనల్ గా తిరుమల తిరుపతి దేవస్థానం రెప్యుటేషన్ ఉంది. నేను రేపు 24వ తేదీ జరిగే కౌన్సిల్ సమావేశంలో విస్తృతంగా చర్చించి, డాక్టర్ శిరీష గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆ కౌన్సిల్ చర్చించి తిరుపతి అభివృద్ధికి 2 అడుగులు వేయాలి. నెంబర్ 1, వారి నాయకత్వంలో ఉన్నటువంటి కౌన్సిల్ తిరుపతిలో ఎక్స్టెండెడ్ గా రోడ్లు డెవలప్మెంట్, తిరుపతి రూపురేఖలు కొంత మారినాయి. ఇంకా ఎట్లుండాలంటే 50 ఏళ్ల తర్వాత కూడా తిరుపతిలో మళ్ళీ ఎక్స్టెండ్ చేయాల్సిన అవకాశం నేను ఉండాలి. తిరుపతి నుంచి అటు రాయల చెరువు, తిరుపతి నుంచి కళ్యాణి డ్యాము, తిరుపతి నుంచి ఏర్పేడు వరకు ఇట్లాంటి ఎక్స్టెండ్ గా తిరుపతిలో ఈ మహానగరంగా రూపొందించాలి. అన్నిటికన్నా మించి హైదరాబాద్ లో చేసిన ఒక ప్రయోగం తిరుపతిలో జరగాలి. అదేంటంటే జనరల్ గా మహానగరం ఇచ్చినట్టు గ్రామాలు కలుస్తాయి. స్వర్ణ గారు, పన్నులు పెరిగిపోతాయి, ప్రజలు భయపడిపోతారు. ఎందుకంటే గ్రామాల్లో పన్నులు తక్కువ ఉంటాయి, కట్టేది కూడా తక్కువ ఉంటుంది. కానీ నగరాలు అయిపోయిన తర్వాత కట్టేది ఎక్కువ ఉంటుంది, డబ్బులు పెరుగుతాయి. కాబట్టి భయం ఉంటుంది. కాబట్టి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ గ్రామాలకి పన్నులు మినహాయింపు ఇవ్వడం, పెరుగుదల మినహాయింపు, ఇట్లాంటి వాళ్ళందరినీ కలుపుకొని తిరుపతి రూరల్, రేణుగుంట, చంద్రగిరిలో ఉంటే ఇంకా కొన్ని కలిపి కళ్యాణ డ్యామ్ వరకు, రాయల చెరువు వరకు, ఇటు ఏర్పేట వరకు ఎక్స్టెండ్ చేసి అటు ఇక అంజేరమ్మ కణం వరకు ఇవన్నీ చేయగలిగితే తిరుపతి ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది. ఆ వైపుగా రేపు జరిగే 24లో వాళ్ళు చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని, దీనికి అన్ని పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా సహకరిస్తే తిరుపతి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఒక మంచి మహానగరంగా రూపొందించే అవకాశాలు ఉంటాయి. అంటే స్వర్ణ గారు, బేసిక్ గా ఇది ప్రభుత్వ యొక్క వైఫల్యానికి పరాకాష్ట. బహుశా రేపు ఆ డాక్టర్లు ధర్నా చేసే పరిస్థితి. చాలా రోజుల నుంచి వాళ్ళు ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేసేసినారు. ఆరోగ్యశ్రీ కార్డులు వస్తే వాళ్ళు అలౌ చేయట్లేదు. రీజన్ ఏంటంటే మీరు చెప్పినట్టు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. 3,000 కోట్లు అంటే చిన్న హాస్పిటల్కి, 100 హాస్పిటల్కి చాలా ఇంపార్టెంట్. రెండోది, కొన్ని హాస్పిటల్లో 50-50 ఉంటాయి. అంటే జనరల్ రోగులు ఉంటారు, ఆరోగ్యశ్రీ రోగులు ఉంటారు. కానీ కొన్ని హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి. 90% ఆరోగ్యశ్రీ సేవలు ఉంటాయి. అంటే వాళ్ళ డబ్బులన్నీ దాంతోనే వస్తాయి. వాళ్ళు సేవలు తీసుకెళ్ళి పోతారు. డాక్టర్లు, ఆడ సిబ్బంది, వాళ్ళందరికీ జీతభత్యాలు ఎవడేయాలి? దీంట్లో ప్రభుత్వం ఏముంటుందంటే 3,000 కోట్లు ఒక 1,600 కోట్లు జగన్ గారే ఖాతా పెట్టేసిపోయాడు అంటారు. సరే, జగన్ గారు 1,600, మీరు 1,400 కోట్లని ఇచ్చేవచ్చుగా. జగన్ గారి ఖాతా పక్కన పెడదాం. మీరు మీ ప్రభుత్వం వచ్చిన ఖాతాని పూర్తి చేసేస్తే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు 600 కోట్లు ఇవ్వమని చెప్పండి, వాళ్ళు మళ్ళీ డ్యూటీలో పోతారు. లేదు, అది మీ బకాయే కదా. 3,000 కోట్లు 1,600 కోట్లు జగన్ గారిది అయితే 1,400 కోట్లు మందే కదా. ఆయన 5 ఏళ్ళలో 1,600 కోట్లు బాకీ పెడితే మనం 1.5 yearలో 1,400 కోట్లు బాకీ పెట్టాం. ఈ 1,400 కోట్లు సగం ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్తారు అంటున్నా. అంటే మీ బకాయిలనే చెల్లించండి, మీ బకాయిలు పూర్తిగా చెల్లించండి, రేపు నుంచి హాస్పిటల్ అండి అవుతుంది.
కాబట్టి మన బకాయిలు కూడా చెల్లించకుండా ఆ పాత బకాయిలు లెక్కేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. చాలా హాస్పిటల్ జీవన మరణ సమస్యకు పేద ప్రజలు ఎక్కువగా దీని మీద బతుకుతున్నారు. వాళ్ళు పాపతే ఆడికి పోవాలి ఇప్పుడు దానికి అలవాటు పడిన కుటుంబాలు. అంటే ఖచ్చితంగా ప్రభుత్వం కనీసం జగన్ గారి బకాయిల్లో మీరు అంటున్నారు కదా, కనీసం మీ బకాయిలనే చెల్లించండి, సమస్య పరిష్కారం అవుతుంది. మళ్ళీ జగన్ బకాయిలు మీరు అంటే కంటిన్యూ ప్రాసెస్. మీరు 2014 నుంచి 19 వరకు మీరు పెట్టిన బకాయిలు ఏమి జగన్ తీర్చలేదా? క్రమబద్ధత తీర్చారు కదా, ఎవరైనా కంటిన్యూ ప్రాసెస్ కదా. కాబట్టి ఇది సరైనది కాదు. కాబట్టి ప్రభుత్వం దాన్ని సీరియస్గా ఆలోచించకపోతే రోగులు ఇబ్బంది పడతారు. దీనిపైన ఆధారపడిన హాస్పిటల్ చాలా తీవ్రమైన క్రైసిస్ లో పడుతున్నాయనే విషయాన్ని గుర్తించాలి. మరోపక్క వైజాగ్లో ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించిన వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే ప్రశంసలు వెలువచ్చారు. ఇప్పుడు మనం చూసినట్టయితే బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు వచ్చేది కాల్ సెంటర్ కాదు, డేటా సెంటరు, 1,80,000 ఉద్యోగాలు వస్తాయన్నారు. అంతేమీ రావు, 200, 300 వస్తాయంటే ఇలా తేలిగ్గా చెప్తున్నారు. ఎలా చూడాలి ఇది? ప్రైమరీగా స్వర్ణ గారు బేసిక్ గా ఒక్క ఉద్యోగం వచ్చినా ఆహ్వానిస్తాం, 1000 ఉద్యోగాలు ఇచ్చినా సంతోషం. ఆ మెరిగేసరికి ఉపయోగపడుతుంది అనుకుంటాం. గూగుల్ ఒక ప్రతిష్టాత్మక సంస్థ అని కాదని, ఒక ఇమేజబుల్ ఆర్గనైజేషన్. అయితే ఇక్కడ ప్రభుత్వం గూగుల్తోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం అయిపోయింది ఉల్టా అనే ధోరణి తీసుకుంది. అక్కడ వస్తుంది పంచాయతీ. ఇప్పుడు గూగుల్ వచ్చేసింది, ఇది చంద్రబాబు గారి వాళ్ళు వచ్చింది. నేనేమంటా అంటే ఏం వచ్చినా మీ వాళ్ళు వచ్చినట్టే కదా. గూగుల్ ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉన్న ఆర్గనైజేషన్ కదా, వ్యవస్థ కదా. దాన్ని తీసుకొచ్చాడంటే చంద్రబాబు గారికి ఉన్న రెప్యుటేషన్ ప్రపంచ స్థాయి. ఇది అవసరం లేదు అంటున్నాను. ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వ పరిపాలన ఏ వచ్చినా అది మీ ఖాతానే. మీరు అడగకపోయినా ప్రజలు వేస్తారు, చెడ్డైనా మంచైనా. కాబట్టి ఇప్పుడు గూగుల్ వచ్చిందనుకో, మనం మీకు గౌరవంగా చెప్పుకోండి, తప్పులేదు. ఎన్ని ఉద్యోగులు వస్తే అన్ని ఉద్యోగాలు వస్తాయి. కానీ ఏం చేసేసారు వీళ్ళు? గూగుల్ రావడంతో ఇంకా రాష్ట్రం మారిపోయింది. గూగుల్ విశాఖపట్నం పెడితే రాష్ట్రంలో అన్ని గ్రామాలు 19,000 గ్రామాల్లో తిండి వచ్చేసింది, ఇరిగేషన్ ప్రాజెక్టులు అయిపోయినాయి, ఇంకా మొత్తం సర్వరోగ నివారణ ఇదే అని ఎప్పుడైతే చెప్పారో దానివల్ల ఏంది, వాళ్ళకి 500 ఎకరాల స్థలం ఇవ్వడం. ఎందుకు తీసుకొచ్చారు? 500 ఎకరాల స్థలం ఏదో ఇస్తున్నారంట, అన్ని రకాల మినహాయింపులు అంట. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి 22,000 కోట్ల రూపాయల మినహాయింపులు ఇచ్చేసారంటున్నారు. 22,000 కోట్ల రూపాయలు. మరి దాంట్లో 5,000 కోట్ల రూపాయలు పెడితే 17 మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా రన్ చేయొచ్చు. అంటే ఇవన్నీ పోల్చుకుంటారు. కాబట్టి మీరు భారీ ఎత్తున రాయితీలు ఇవ్వాలి. కాబట్టి ఏం చేశారు? 1,80,000 ఉద్యోగాలు వచ్చేస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఎవరో అన్నారు నాకు, గూగుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు అంతమంది లేరు. గూగుల్ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తులు అంతమంది లేరు. మళ్ళీ ఇక్కడ ఎంత అని హైదరాబాద్ కూడా ఉంది గూగుల్ డేటా సెంటర్, ఉమ్మడి రాష్ట్రంలో. అక్కడ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో తెలుసు. కానీ నేనేమంటానంటే హైప్ క్రియేట్ చేయొచ్చు, కానీ 10 రూపాయలని 15 రూపాయలు క్రియేట్ చేస్తే బెటర్, కానీ 10 ఎత్తుకు 100 చేయకూడదు. రెండోది, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నా, ఏమొచ్చినా అది మీ ఖాతానే. దాన్ని బడా కొట్టుకొని చెప్పాల్సిన అవసరం. అందరు తాగినారా? మీ ఖాతా వేసుకుంటే పోయి. బెంగళూరులో పరిస్థితులు బాగాలేదు, చెన్నైలో వాళ్ళ ప్రభుత్వాలు కూడా అయి పూసినాయి, మన వాళ్ళు నమ్మేస్తున్నారు. ఈ వల్ల వాళ్ళు మాటలు అందరూ దాంట్లో ఉన్న రంధ్రాన్వేషణ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు కర్ణాటక ఏంది, మొత్తం రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది, దానికి ఇచ్చేది మేము పంపించేయడం పోవాయి అంటున్నారు. ఇవన్నీ వాళ్ళు ఆయన అనున్నాడు కదా, ఆయన జోలికి పోకుండా ఉంటే. కాబట్టి ఇవన్నీ అనవసరమైన హైప్ క్రియేట్ చేసుకోవడం, లేని చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. అంటే వస్తే మంచిదే, రాని అని చెప్పి సమస్య వచ్చింది. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన వాళ్ళు అంటే కూటమిగా ఉన్నప్పుడు అది లోకేష్ గారు తీసుకొచ్చినా, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినా, మొత్తం ఏది తెచ్చినా అది కూటమికే వెళ్తుంది ఆ క్రెడిట్ అంతా కూడా. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు, దానివల్ల రేడియేషన్ ఎక్కువ పెరుగుతుంది అంటున్నారు, ఎనర్జీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళల్లో వాళ్ళకే పొసగడం లేదా? రెండు ఉంటాయి దీంట్లో. ఒకటి సమస్య ఉంటుంది, ఎందుకంటే మాట్లాడుతుంది మాధవ్ గారు, సుకుమార్ రాజు గారు విశాఖ వాసులు, వాళ్ళకి ఆ పెయిన్ కూడా ఉండొచ్చు, ఆ బాధ్యత కూడా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి విషయం చెప్పాం కదా, ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తూ ఉంటారని. కాబట్టి ఏడో కోపాలు ఏడో ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి మిత్రపక్షాల్లో, ఈ గమ్మకాలు చాలా ఉంటాయి. కాబట్టి రెండు ఉంటాయి. ఒక బాధ్యత ఉంది వాళ్ళకి విశాఖపట్నంలో, రెండోది ఇట్లాంటి రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు కూడా ఉంటాయి. రెండింటిని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది.